బైబిల్ ప్రకారం ప్రధానంగా 3 ఆకాశాలు ఉన్నాయని ఆధ్యాత్మిక పండితులు లేఖనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. హిబ్రూ భాషలో ఆకాశాన్ని షామయీం అని అంటారు. ఇది బహువచన రూపంలో ఉంది. బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన 3 ఆకాశాల యొక్క వివరాలు. మొదటి ఆకాశము, ఇది భూమి చుట్టూ ఉన్న వాతావరణం. ఇందులో పక్షులు ఎగురుతాయి మరియు మేఘాలు ఉంటాయి. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. రెండవ ఆకాశము, దీనినే నక్షత్ర మండలం అని అంటారు. దీనినే అంతరిక్షం లేదా విశ్వం అని కూడా పిలుస్తారు. ఇందులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు గ్రహాలు ఉంటాయి. ఇక్కడే అపవాది దూతలు కూడా ఉంటాయి. ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచాను. ఈ ఆకాశంలో దురాత్మ సమూహములు నివసిస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. మూడవ ఆకాశం, దీనినే పరలోకం అంటారు. ఇది భౌతిక కంటికి కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం. దీనినే పరదైస్ అని కూడా అంటారు. 2వ కొరింథీ 12వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు చూస్తే, క్రీస్తునందున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడునో నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడునో నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనుబోబడి వచింపశక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? బైబిల్ గ్రంథం ప్రకారంగా 3 ఆకాశములు ఉన్నాయని స్పష్టంగా మనకు అర్థమవుతుంది.